హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో కప్పు రేషన్ బియ్యంతో టేస్టీగా క్రిస్పీగా ఇలా పునుగుల్ని అలాగే టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా 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 టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రేషన్ బియ్యంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే పునుగుల్ని అలాగే టేస్టీగా ఉండే టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం పునుగుల కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ రేషన్ బియ్యం లేకపోతే మీరు రెగ్యులర్గా దోశలకు వేసుకునే బియ్యాన్ని కానీ అన్నం వండుకునే బియ్యాన్ని కానీ తీసుకోవచ్చు. సో ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళని పోసుకొని 1 గంట సేపు నానబెట్టుకోండి. మీకు ఒకవేళ టైం లేదు, అప్పటికప్పుడే పునుగులను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ బియ్యంలోకి బాగా వేడిగా ఉండే నీళ్ళని పోసుకొని జస్ట్ 10 నిమిషాల పాటు నానబెట్టుకున్నా కానీ సరిపోతుంది. సో నేనైతే ఇక్కడ నార్మల్ నీళ్ళని పోసుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకుంటున్నాను. ఈ బియ్యం నానేలోపు మీకు టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ టమాటా చట్నీ కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. సో ఈ మినపగుళ్ళు అలాగే పచ్చిశనగపప్పు ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 ఎండుమిర్చిని అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 ఇంచి అల్లాన్ని ఇలా తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 4 లేదా 5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని నెక్స్ట్ ఇందులోకి 6-7 వరకు సాంబార్ ఉల్లిపాయలను వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే నార్మల్ ఉల్లిపాయనే సగం వేసుకుంటే సరిపోతుంది. సాంబార్ ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. తర్వాత ఇందులోకి 4 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చాలా కొద్దిగా చింతపండును వేసుకోండి. టమాటాలు ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు. జస్ట్ ఇలా కొంచెం చింతపండును వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలిపేసుకొని మూత పెట్టేసి టమాటా ముక్కల్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఈ టమాటా ముక్కల్ని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ చూసారా ఇలా కొంచెం మెత్తపడేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కలు ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర అలాగే 1 రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. కొత్తిమీర ఇవి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు వేయించారంటే ఫ్లేవర్ అంతా కూడా పోతుందన్నమాట. అందుకని జస్ట్ ఇలా 1 నిమిషం పాటు వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే 1-2 టీ స్పూన్ల నీళ్ళను వేసుకొని టమాటా చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని 2 టీ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి. మీరు కావాలంటే నూనెని తగ్గించి కూడా వేసుకోవచ్చు. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే ఎండుమిర్చిని 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని తాలింపుని ఇలా చక్కగా వేయించేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే ఉప్పును వేసుకొని కలుపుకోండి. నాకైతే టమాటాలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్న ఉప్పే కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు పునుగుల కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1/2 కప్పు లావుగా ఉండే సగ్గు బియ్యాన్ని వేసుకొని వీటిని జస్ట్ కొంచెం వేడిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా కొద్దిగా సగ్గు బియ్యాన్ని వేసుకోవడం వల్ల పునుగులు మనకి చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. తప్పకుండా వేసుకోండి. సో సగ్గు బియ్యం మనం చేతితో పట్టుకోగలిగినంత వేడిగా అయితే సరిపోతుంది. ఇలా వేయించుకున్న సగ్గు బియ్యాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 గంట ముందు నానబెట్టుకున్న ఈ బియ్యం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజులో ఉండే బంగాళదుంపని ముందుగానే నేను ఇక్కడ ఉడికించేసుకొని ఇలా సగానికి కట్ చేసుకొని తీసుకున్నాను. పచ్చి బంగాళదుంప కాకుండా ఇలా ఉడికించుకున్న బంగాళదుంపని వేసుకోవాలి.
ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా నీళ్ళను కూడా వేసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళని మరీ ఎక్కువగా వేసేసి పిండిని పలచగా ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు పునుగులు పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకని పిండిని చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చిన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఈ సగ్గుబియ్యాన్ని వేసుకొని సగ్గుబియ్యాన్ని కొంచెం బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, సగ్గుబియ్యాన్ని కూడా ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ సగ్గుబియ్యం పౌడర్ని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చీల ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఈ పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇందులో మీరు కావాలంటే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో మొత్తానికి పిండి కన్సిస్టెన్సీ చూసారా, మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే పునుగులు మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకవేళ పొరపాటున మీకు పిండి లూజ్ అయిందనుకోండి, కంగారు పడద్దు. పిండి లూజ్ అయితే కొద్దిగా బియ్య పిండిని కానీ, మైదా పిండిని కానీ, లేదంటే గోధుమ పిండిని కానీ వేసుకొని పిండి కన్సిస్టెన్సీని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. సో మనకి పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పునుగులు వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను పోసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండితో ఇలా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పునుగుల్ని వేసుకోండి. మరీ పెద్ద సైజులో బోండాల్లాగా వేసేసారంటే పిండి సరిగా ఉడకదనమాట, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అందుకని బాగా చిన్నగా కానీ ఇలా మీడియం సైజులో ఉండే విధంగా కానీ పునుగుల్ని వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా రౌండ్గా తిప్పుకుంటూ ఈ పునుగుల్ని అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోండి. సో పునుగులు చూసారా, ఇలా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రెండో బ్యాచ్ పునుగులను వేసుకోండి. అయితే రెండో బ్యాచ్ పునుగులు వేసుకునేటప్పుడు నూనె వేడి అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది కాబట్టి 1 నిమిషం పాటు నూనెను మళ్ళీ వేడి చేసుకొని ఆ తర్వాత పునుగులను వేసుకోండి. అప్పుడు మీకు అన్ని పునుగులు కూడా క్రిస్పీగా వేగుతాయి. సో చూసారా, ఇలా చక్కగా అన్ని పునుగులు కూడా వేయించేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ టమాటా చట్నీతో, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఒక పునుగుని తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.